హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుచి బుజ్జి. చాలా రోజులు అవుతుంది కదా, ఈ కాంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. నేను ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నా అంటే చికెన్ ఫ్రై చేస్తున్నా. కారం లేకుండా, మిర్చి లేకుండా, ఎండుమిర్చితో చేస్తున్నా. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మీరే వదలరు, ఇంకా మళ్ళీ మళ్ళీ చేస్తారు. మీకు నచ్చితేనే నాకు కామెంట్ చేస్తారు. మీరే కామెంట్ చేస్తారు, ఎలా ఉందని చెప్తారు. దీనికి కావలసినవి చికెన్ 1/2 kg. ఇది మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు ఒక నిమ్మకాయ, ఒక పెద్ద నిమ్మకాయ. ఇది చాలా టేస్ట్ ఉంటుంది, మీరే చెప్తారు ఇంత మంచి టేస్ట్. ఒక స్పూన్, 1.5 స్పూన్ సాల్ట్, అంటే చిన్న స్పూన్ కాబట్టి 1.5 స్పూన్ అంతే, టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇది మనం మంచిగా ఇట్లా కలపాలి, మ్యారినేట్ చేయాలి. దీనికి ఏం లేదు, ఒక ఓన్లీ సాల్ట్ను నిమ్మకాయ పట్టించి ఒక 1 టైం ఉంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం, లేకపోతే ఒక 10-15 మినిట్స్ ఇది మంచిగా కలిపి పెట్టుకున్నా చాలు. దీనికి ఉప్పును నిమ్మరసం పట్టుకోవాలి, ఇట్లా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇది మనం పక్కకు పెట్టేసుకుందాం. ఇది కనీసం ఇప్పుడు నేను మధ్యాహ్నం తెచ్చులు ఫ్రిడ్జ్లో పెట్టినా. నేను ఇది ఇట్లా హాయిసే ఉన్నది కాబట్టి ఒక 1/2 అవర్ నేను పక్కకే పెడుతున్నా, కూల్ అయ్యేదాకా. చికెన్కి కావలసినవి మసాలాలు సాజీరా, దీన్ని ఏమంటారు నాకు తెలియదు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకులు, దాచిన చెక్క, స్టార్ పువ్వు, గసగసాలు, లవంగాలు, యాలకులు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చీలు ఒక 10-15 అనుకో. అంటే 1/2 kg కాబట్టి నేను 10 వేసిన. మన కొంచెం కేజీ ఎక్కువైతే మన వాడే మిర్చి కారాన్ని బట్టి వేసుకోవందాం. నేనైతే ఒక 10 వేస్తున్నా, మామూలుగానే ఉంది కారం. వీళ్ళకి ధనియాలు కావాలి, ధనియాలు లేవని ధనియాల పొడి వేస్తున్నా. ఇప్పుడు ఒకసారి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నా. దానిలోకి ఫస్ట్ మనం ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాక, ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయినాక తర్వాత ఒకటికొకటి అన్నీ వేసుకుందాం. మసాలాలన్నీ వేపుకోవాలి. ఇవన్నీ కొంచెం మంచి స్మెల్ వస్తుంది, ఇవి వేపుతాయి. మంచి స్మెల్ వచ్చినాక అప్పుడు ఆఫ్ చేసుకొని, మాడిపోవద్దు, సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. అందుకే నేను చిన్న పొయ్యి మీద పెట్టుకున్నా, అది కొంచెం మామూలుగానే వస్తుందని. ఇవి మంచిగా వేపుకోవాలి, మాడిపోనియకుండా వేపుకొని. ఇవి కొంచెం ఘాటొచ్చుతోనే మసాలాలన్నీ వేసుకోవాలి. ధనియాలు కూడా ఖచ్చితంగా ఉండాలి. నాకు ధనియాలు లేదు ఈసారి, అందుకు నేను ధనియాల పొడి వేస్తున్నా. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏం చేస్తున్నారు, పనులు అయిపోయాయా? నేనైతే ఇది ఎప్పుడు వండుతున్నా అంటే ఈవినింగ్ వండుతున్నా, నైట్కి. ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ వేసుకొని మళ్ళీ వేపుకుందాం. అవి వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి కొంచెం వేపుకొని, ఇవి కొంచెం వేగినాక ధనియాలు మనం అది ఇట్లా వేపిన పొడి కానీ మళ్ళీ ఒక్కసారి ఇందులో మిక్సీ చేసుకొని కొంచెం వేపుకొని వీటితోనే మిక్సీ పట్టుకుందాం. అది సపరేట్ అయితే వేగినట్టు ఉండదు అన్నట్టు, టేస్ట్ వేరే ఉంటుంది. అందుకు వీటితోనే వేపుకొని వేసుకుందాం. ఆల్రెడీ స్మెల్ చేంజ్ అయింది. ఎంత ఒక 5 మినిట్స్ పని అంతే, ఒక 5 మినిట్స్ కూడా పట్టదు, అట్లా 5 మినిట్స్ అనుకోవాలి అంతే. కొంచెం మసాలా దినుసులన్నీ వేగాలి. 1 స్పూన్ మసాలా, ఇది కూడా సిమ్లో పెట్టుకొని లైట్గా వేపుకోవాలి. బాబా, స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఇది మసాలా స్మెల్లే సూపర్ ఉంటుంది. ఇవన్నీ వేపుతాం కదా. మీకు చూపించడం మర్చిపోయినా, ఇగో ఇది మిక్సీ జార్లో వేసుకున్నా. కొంచెం
ఇదేంటి చల్లారినాక ఇందులో మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్కి మనం కర్రీ వండడానికి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇది ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకుందాం. కొంచెం జీలకర్ర లైట్గా అట్లా వేయలేదనకుండా కొంచెం జీలకర్ర వేసుకొని ఒక 2 ఆనియన్స్ చిన్న కడిగి వేసుకుందాం. చిన్న ఆనియన్స్, పెద్ద అయితే ఒకటి చాలు. చిన్న ఆనియన్స్ 2 కట్ చేసుకుందాం. ఒకసారి ఇవి కలుపుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి వేసుకోవాలి. కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం ఆనియన్స్కి, ఎందుకంటే మనం కర్రీలో వేసుకున్నది చికెన్లో వేసుకున్నాం కదా. ఒకసారి ఇది మంచిగా కలుపుకొని కొంచెం కళ్యామాకు అట్లా టేస్ట్ స్మెల్ కోసం. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. మనము సాల్ట్ నిమ్మకాయ వేసుకున్న చికెన్ వేసుకుందాం. ఒకసారి ఇది కలుపుకోవాలి. ఒకసారి ఇది ఇలా కలుపుకున్నాక నేను పట్టుకొని లేక కలపలేదు, నేను చూపెట్టి ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పసుపు అల్లం వేసుకోవద్దు, ఎందుకంటే ఇది మాడిపోతుంది. ఇది మొత్తం డీప్ ఫ్రై కాబట్టి, డీప్ ఫ్రై కాదు ఫ్రై కాబట్టి మాడిపోతుంది. అందుకే కొంచెం చికెన్ మగ్గినాక పసుపు అల్లం వేసుకుందాం. ఇట్లా ఉన్నప్పుడు ఒకసారి దీన్ని కలుపుకోవాలి. ఆల్రెడీ నేను కలుపుకున్నా, నాకు ఇది అటు ఇటు జారుతుందని చెప్పి మంచిగా కలుపుకొని మీకు చూపిస్తున్నా. ఇట్లా కలుపుకోవాలి. ఇంకా కొంచెం ఇది వాటర్ అంతా కొంచెం దగ్గర పడ్డాక కొంచెం అల్లం, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం, ఒక హాఫ్ టీ స్పూన్ అనుకో, కొంచెం పసుపు. ఒకసారి ఇది కలుపుకుందాం. ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, ఇగో ఆ మసాలా ఇగో ఒక స్పూన్, హాఫ్ వచ్చింది, ఇంకా కొంచెం వేద్దాం. ఒక 2 స్పూన్లు వేసుకోవాలి మసాలా చాలు. ఇది స్టోరేజ్ చేసుకోవచ్చు మనం. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇంకో ఇలా ఇప్పుడు మనము ఏంటిది పసుపును అల్లం వేసుకున్నాకనే మనం సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ని, లేకపోతే మాడిపోతుంది ఇంకా అప్పటి నుంచే. ఇక ఇప్పుడు సిమ్లోనే ఒక 5 to 10 minutes సిమ్లో ఉడికిద్దాం. మసాలా అంతా చికెన్కి పడుతుంది. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక్కసారి ఇది కలుపుకుంటే అయిపోతుంది చికెన్ ఫ్రై. చూడండి, కలుపుతుంటేనే చికెన్ ఉడికిందని ఎట్లా తెలుస్తుందండి? కలుపుతుంటేనే పోతుంది, ఎందుకంటే అంత మంచిగా ఉడుకుతుంది. సిమ్లో పెట్టినాము, 15 నిమిషాలు అవుతుంది అంతే. 15 నిమిషాలల్లో చికెన్ ఉడికింది. ఇదిగో మెత్తగా ఉడికింది, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరే వండుతుంటే మధ్యలోనే నాకు మెసేజ్ చేస్తారు, అదే కామెంట్ చేస్తారు, స్మెల్కే కామెంట్ చేస్తారు. ఇది అంత టేస్ట్ ఉంటుంది, మస్తు ఉంటుంది. స్మెల్కే నోరు ఊరిపోవాలి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకునే వాళ్ళు చెక్ చేసుకొని ఇప్పుడే సాల్ట్ వేసుకోండి, బాగుంటుంది. సాల్ట్ తక్కువ ఉంటే దీనికి టేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఒకసారి సాల్ట్ టేస్ట్ చేసి దింపే ముందు చూసుకొని, అంటే అట్లా అలవాటు ఉండేవాళ్ళు దింపుకునే ముందు చూసి తక్కువ ఉంటే వేసుకొని పక్క పెట్టేసుకోండి. ఇంతే, ఇంకా ఇదే చికెన్ అయిపోయింది. ఓకేనా అండి? ఒకసారి నచ్చితే ఇట్లా ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఖచ్చితంగా చేయండి.
ఒక్కసారి నన్ను సపోర్ట్ చేయండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నా మీ ముందుకి. కొంచెం చెప్పా కదా, హెల్త్ ప్రాబ్లం ఉండి రాలేదు. అందరికీ ఫీవర్స్ ఉంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ వాచ్.